రైట్ ఇక బులెటిన్లో ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పవనిజం ఇప్పుడు ప్రాంతం దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనాన్ని సృష్టించి అధికారంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు తొలి అడుగు వేసింది. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన కేరళంలో అధికారికంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. నాగబాబు సారథ్యంలో తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కేవలం కార్యకర్తలే కాదు, అంటిగల్ నుంచి డాన్సీలన్, కొచ్చి నుంచి ఎంకే అంబేద్కర్ వంటి వివిధ పార్టీలలో బలమైన రాజకీయ నేపథ్యమున్న నేతలు సైతం పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన కండువా కప్పుకున్నారు. ఈ భారీ చేరికలతో కేరళంలోని జన సైనికుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఇది కేవలం పార్టీ విస్తరణ కాదని, జాతీయ రాజకీయాల్లో జనసేనను ఒక శక్తిగా నిలబెట్టే బృహత్తరమైన ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రైట్ ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో చూస్తున్నాం. పవనిజం కి ఆకర్షితులైన కేరళంలోని జనసేన కార్యకర్తలు, అభిమానులు పార్టీ కండువా కప్పుకొని విస్తృతంగా ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలను మెచ్చి వారు ఆకర్షితులై పార్టీకి అండగా జాతీయ రాజకీయాల్లోనికి అడుగు పెట్టడానికి బాసటగా నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మనకి అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్ జమీమా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రేజ్ అయితే కనుక రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వంతో కూడా సారథ్యంలో కూడా ఇప్పటికే జనసేన పార్టీ కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయో ఆ సిద్ధాంతాలు నచ్చి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న అభిమానులు కూడా పూర్తిస్థాయిలో కూడా జనసేన వైపు మొగ్గు చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పక్క రాష్ట్రమైనటువంటి కేరళంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ స్థానికంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో కూడా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపేందుకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా పార్టీ వైపు వచ్చేందుకు కూడా అడుగులు వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే మొన్న దాదాపుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాగబాబు సారథ్యంలో కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా నాగబాబు అయితే కనుక అటు కోయంబత్తూరు మరి కొన్ని పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మనం అక్కడ చూసుకుంటే కనుక ఏదైతే కోయంబత్తూరు అలాగే డాన్సలిన్ అలాగే కొచ్చి నుంచి అలాగే ఎంకే అంబేద్కర్ వంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అటు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో కూడా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా అటు ఆయన సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమైనా ఆ సిద్ధాంతాలన్నీ పూర్తిస్థాయిలో తమకు నచ్చాయని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక విజనరీ సృష్టించడం జరిగింది, అలాగే ఒక ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఏదైతే గడిచిన ఎన్నికలకు సంబంధించి దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే 100 స్ట్రైక్ రైట్తో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు దాదాపుగా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే స్ట్రైక్ రైట్తో కూడా పూర్తిస్థాయిలో కూడా జాతీయ పార్టీకి అడుగులు వేసే దిశగా అయితే కనుక జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా పొందేందుకు కూడా కేరళం వైపు కూడా మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఏదైతే కోయంబత్తూరు కావచ్చు, అలాగే డాన్స్లిన్ కావచ్చు, అలాగే కొచ్చి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నాగబాబు ఆధ్వర్యంలో కూడా కండువాలు కప్పుకోవడం జరిగింది. ఆ కండువాలు కప్పుకున్న అనంతరం కూడా వాళ్ళైతే కనుక అక్కడ ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరున్నారో వాళ్ళందరికీ ప్రచారంలో పూర్తిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటి అడుగుగా మనం చూసుకుంటే కనుక జాతీయ పార్టీ పెట్టే దిశగా అయితే కనుక జనసేన పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మరోపక్క విశ్లేషణలు కూడా ఒకటే మాట చెప్తున్నారు, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా జాతీయ పార్టీగా వెళ్తుంది, ఖచ్చితంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఓన్లీ కేరళమే కాదు, కేరళంతో పాటు తమిళనాడు, మరోపక్క బెంగళూరు, అలాగే తదితర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో కూడా జనసేన పార్టీ పుంజుకుంటుంది. అక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున్నారు. అక్కడ కూడా రాబోయే దిశగా జనసేన పార్టీ వెళ్తుందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. జమీమా, సుధీర్.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.